లక్ష్మీ నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుని కోసం హిరణ్యకశిపుడిని చంపిన విషయం అందరికీ తెలిసిందే. మరి స్వామివారు తన అవతారాన్ని చాలించిన ప్రదేశాన్ని కూడా చూసేద్దాం. ఈ వీడియోలో చూపించే ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి పాదాలు చూడబోతున్నాం. సమస్త జీవరాశులకు ప్రభువైన లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి నిత్యం కూడా ఒక సర్పం పూజించేది. ఎన్నో అద్భుతాలు రహస్యాలతో కూడిన ఈ ఆలయం కోసం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయం ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఉంది అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు కాబట్టి. స్వామివారి ఆలయాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండనే కదిరి కొండ అని పిలుస్తారు. సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టణంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు. కదిరి పట్టణంలో ఉండే ఈ ఆలయం నుంచి కదిరి కొండకి 10 నిమిషాల జర్నీ ఉంటుంది. ఈ కొండ దగ్గర ఉన్న స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా మనకి దర్శనమిస్తారు. విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం నిర్మింపబడింది. కొండపైకి వెళ్లేటప్పుడు ఎడమ వైపుగా కృష్ణదేవరాయలు, ఆయన ఇద్దరు సతీమణులు చిన్నాదేవి, తిరుమలదేవి విగ్రహాలు మనం చూడొచ్చు. అప్పట్లో రాయల వారు ఎలా ఉండేవారు అనేది ఈ విగ్రహాలు చూస్తే అర్థమవుతుంది. స్వామివారి ఆలయం దగ్గర నుంచి చూస్తే కొండపైకి మెట్లు కనిపిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా ఇక్కడ వెలిస్తే కొండపైన విష్ణుపాదాలు ఉన్నాయని ఎందుకు చెప్పారు? కదిరి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలు 2 ఎందుకున్నాయి? 2 ఆలయాల్లోనూ స్వామివారు స్వయంభూగానే వెలిసి ఉన్నారు. ఈ సందేహాలన్నీ తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ కొండపైకి వెళ్తున్నాము. ఎక్కువసేపు కొండపైన ఉండద్దు, త్వరగా కిందకు వచ్చేయమని ఇక్కడ స్వామివారి ఆలయంలో ఉన్న అర్చకులు చెప్పారనమాట. ఎందుకు అంటే ఇక్కడ పాములు, కోతులు సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన ఆలయం కాబట్టి మెట్లు చాలా పెద్దగా అనిపించాయి అన్నమాట. హైట్ ఎక్కువగా అనిపించింది. ఎక్కడం కాస్తంత కష్టమే. మెట్ల సంఖ్య తక్కువే కానీ వెళ్ళేటప్పుడు దూరం మాత్రం ఎక్కువగానే అనిపించింది. కొండపైన 20 అడుగుల దూరం అని రాశారు కానీ ఇంకా చాలా మెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి చూడడానికి. ఈ కొండను ఆనుకొని ఇంకా చాలా కొండలు ఉంటాయి కాబట్టి ఇదంతా కాస్త అటవీ ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి తాగడానికి, తినడానికి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట. కొండపైకి వెళ్లే మార్గంలో ఇలా చాలా నీటి తొట్లు కనిపిస్తాయి. ఎందుకంటే కొండపై ఉండే జీవులు తాగడానికి. మెట్లన్నీ ఎక్కి చూడగానే మొదటిగా మనకి కనిపించేవి నాగప్రతిమలు. నాగప్రతిమలు చూసిన తర్వాత స్వామివారి పాదాలు ఎక్కడున్నాయని వెతుక్కోవడం మొదలు పెట్టాను. లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద సమేతంగా కదిరి పట్టణంలో దర్శనమిచ్చిన తర్వాత ఈ కొండపైకే వచ్చారు. చుట్టూ చెట్లు, కొండలు తప్ప మనం నడిచొచ్చిన మెట్లు కూడా కనిపించట్లేదు ఇక్కడ. కదిరి పట్టణంలో ఉన్న ప్రహ్లాద నరసింహుని దర్శించుకోవడంతో పాటు చెంచులక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవడం మంచిది. సాక్షాత్తు విష్ణు పాదాలు చూడాలి అంటే ఈ కొండపైకి రావాల్సిందే. గుహకు దారి అని ఇక్కడ ఒక ఆరో మార్క్ అయితే వేశారు. పదండి ఇటువైపు ఏముందో చూసేద్దాం. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎక్కువగా మునులు, యోగులు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి సిద్ధులు, యోగులు ఉంటున్నారు కాబట్టి కొండ ప్రాంతాల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా మనం వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది. గుహ లోపలికైతే నేను వెళ్తాను కానీ బాగా లోపలికి కెమెరా అయితే పెట్టి షూట్ చేయట్లేదు. ఎందుకంటే గబ్బిలాలు అవి ఉంటాయి, అవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి. కదిరి పట్టణంలో ఉన్న స్వామివారి ఆలయానికి నాగబంధం ఉందన్నమాట. నేను నెక్స్ట్ బ్లాగ్లో స్వామివారి ఆలయం గురించి వివరించినప్పుడు తప్పకుండా దాని గురించి కూడా చెప్తాను. అందుకే ఇక్కడ నాగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సప్తఋషుల గుహ అని ఎందుకు రాశారు అంటే ఇక్కడుండే యోగులు, సిద్ధులు స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఈ గుహ నుంచి కదిరి పట్టణంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళేవారనమాట. అక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ గుహ నుంచే బయటకు వచ్చి ఇక్కడున్న విష్ణుపాదాలని, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజలు చేసేవారు. కొండపైన ఉన్న మునులు, యోగులు ఇక్కడున్న ఆలయం నుంచి పట్టణంలో ఉన్న ఆలయానికి వెళ్ళి వచ్చే మార్గం ఇది. గుహ లోపల మొత్తం కూడా పూడుకుపోయిందండి. గుహ లోపల నుంచి అవతల వైపుకు వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు. సరైన ఆధారాలు లేనప్పటికీ ఇక్కడ 2 వినిపిస్తాయి మనకి. గుహ పూడుకుపోవడానికి ప్రకృతి విపత్తు ఒకటి కారణం అని చెప్తారు. రెండవది గుప్త నిధుల కోసం వచ్చే దొంగల వల్ల ఇలా గుహ పూడుకుపోయిందని కూడా చెప్తారు. పాము కుబుసాలు, విరిగిపోయిన విగ్రహాలే ఈ గుహ లోపల మనకు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఖా అంటే విష్ణుపాదం, అద్రి అనగా పర్వతం. స్వామివారి ఎందుకు ఈ కొండపైనే తన పాదాలు విడిచిపెట్టారు అనేది మన ప్రధాన సందేహం కదా.
హిరణ్యకశిపుని చంపిన తర్వాత కొండలంట గుట్టలంట తిరిగారు స్వామివారని మనం లాస్ట్ బ్లాగ్స్ లో చెప్పుకుని ఉన్నాం కదా. ఆ కోపంతోనే ఈ కొండ వరకు వచ్చారు. ఆయన వెనకాల లక్ష్మీ అమ్మవారు, ప్రహ్లాదుడు, దేవాది దేవతలు కూడా వచ్చారు. ఆయన దగ్గరకు కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రహ్లాదుడు మాత్రమే దగ్గరగా వెళ్లి స్వామివారిని ఎంతో చక్కగా ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన విన్న స్వామివారు లక్ష్మీ అమ్మవారిని తన తొడపైన కూర్చోబెట్టుకుని శాంతమూర్తిగా దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామిగా తన అవతారాన్ని చాలించి విష్ణుమూర్తిగా తన నిజరూప దర్శనాన్ని ఈ కొండపైనే ప్రదర్శించి స్వామివారు తన పాదాలు ఇక్కడే విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లారు. స్వామివారు పాదాలు చూడగానే సంతోషంతో నాకు ఏడుపు వచ్చేసింది. పాదాల దగ్గరే ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. అందులేడింది లేడని సందేహము వలదు, ఎందెందు వెదిగినా అందందే గలడు అని తన భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పిన మాట ఇదే కదా. ఎన్నో యుగాల నాటి కథే అయినా సరే చెడుపై మంచి కోసం భగవంతుడు ఎప్పుడు వచ్చి వెళ్తారు అనేది స్వామివారి పాదాలే నిదర్శనం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పారువేట ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కదిరి పట్టణంలో ఉన్న స్వామివారిని కాటమరాయుడు అని కూడా పిలుస్తాము. భూదేవి అమ్మవారిని అమృతవల్లిగా కొలుచుకోవడం జరుగుతుంది. వేటకు వెళ్తూ భూదేవి అమ్మవారి దగ్గరికి వచ్చి నేను వేటకు వెళ్తున్నాను, నువ్వు తలుపులు వేసుకోమని చెప్తారట. ఆ రోజు అమ్మవారి స్వామివారి దర్శనం ఉండదు, ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఈ పారువేట ఉత్సవం ప్రతి సంవత్సరం కనుమ రోజు జరుగుతుంది అనమాట. వేటకు బయలుదేరిన స్వామివారు ఈ కదిరి కొండ వరకు వచ్చి లక్ష్మీ అమ్మవారి దగ్గర సేదతీరడం జరుగుతుంది. అలా స్వామివారు లక్ష్మీ అమ్మవారితో ఒక రోజు గడపడం జరుగుతుంది. తర్వాత స్వామివారు వేటకు వెళ్లి ప్రజలందరినీ కలిసి ఆలయానికి వెళ్ళటం జరుగుతుంది. ఈలోపే లక్ష్మీ అమ్మవారి దగ్గరకు వెళ్ళిన విషయం అమృతవల్లి అమ్మవారికి తెలుస్తుంది అనమాట. అప్పుడు అమ్మవారు అలిగి తలుపులు వేసేసుకొని స్వామివారిని లోపలికి రానివ్వకుండా ఆపుతారు. అప్పుడు హనుమంతుడు వారు లోపలికి వెళ్ళి అమ్మవారిని బతిమలాడతారనమాట. ఇలా సంవత్సరంలో ఒక్కసారి ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి తన అవతారాన్ని చాలించేటప్పుడు వదిలిన విష్ణు పాదాలని చూసాం కదా. ఇప్పుడు కొండ దిగువన ఉన్న స్వయంభూగా వెలిసిన శ్రీ చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని చూసేద్దాం. ఉగ్ర నరసింహస్వామి తన అవతారాన్ని చాలిస్తూ ఇక్కడే లక్ష్మీ అమ్మవారితో దర్శనం ఇచ్చారని చెప్పుకున్నాం కదా. స్వామివారు ఒక అడుగు శిలలో తన శక్తిని అంతటిని నిక్షిప్తం చేసి ఇక్కడ స్వయంభూగా వెలియటం జరిగింది. మరి ఆ విగ్రహం లోపల ఉందా లేదా అనే దానికి ఒక కథనం వినిపిస్తోంది. స్వామివారి విగ్రహం అడగనున్న సంపద కోసం గుప్త నిధుల కోసం వచ్చిన దొంగలు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి పక్కన పడేయడం జరిగింది. అప్పుడు కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఆ విగ్రహం అనేది పూజలకు పనికిరాదు అని పక్కన పెట్టి వేరొక విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం అనేది విరిగిపోవడం జరిగిందంట. అలా 2 విగ్రహాలు కూడా అలాగే జరిగాయి. స్వామివారి స్వయంభూగా వెలిసిన ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠిస్తే గాని ఇక్కడ ఇంక ఏ విగ్రహం కూడా ఉండదు అని అర్థమైంది. స్వామివారి స్వయంభూగా వెలిసిన విగ్రహాన్ని అడుగు భాగంలో పెట్టి ప్రస్తుత విగ్రహాన్ని పై భాగంలో పెట్టి ప్రతిష్ఠించడం జరిగింది. ఒక రాతి బండ మీద ఇలా హనుమంతుల వారి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఈ విగ్రహం త్రేతాయుగం నాటిదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. హనుమంతుల వారి పాదాల కింద ఒక రాక్షసుడు కూడా కనిపిస్తాడు. ఈ రాతి బండపైనే శంకు చక్ర నామాలు ఇంకా సూర్య చంద్రులు, అవి కాకుండా ప్రత్యేకంగా ఆ సూర్య చంద్రుల కింద ఒక లిపి అయితే కనిపించింది. నాకు అక్షరాలు అర్థం కాలేదు. హనుమంతుల వారి విగ్రహానికి ఎదురుగుండానే సీతారామచంద్రమూర్తులు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి రాగానే మెట్ల మార్గంలో కుడి చేతి వైపుకు చూడగానే సీతారాముల సన్నిధి అయితే కనిపిస్తుంది. స్వామివారు స్వయంభూ విగ్రహం కానీ కొండపై ఉన్న గుహ లోపలి విగ్రహాలు కానీ ధ్వంసం కావడానికి ముఖ్య కారకులు గుప్త నిధుల కోసం వచ్చిన వాళ్లే. పట్టణానికి కాస్త దూరంగా లోపలగా ఉండే ఈ కొండ ప్రాంతం అంతా కూడా చాలా నిశ్శబ్దకరమైన వాతావరణం లాగా ఉంటుంది. కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మనం తెచ్చుకున్న ఏ లగేజ్ ని కూడా ఇక్కడ పెట్టుకొనివ్వన్నమాట. అలానే లగేజ్ కౌంటర్లు కూడా ఏం ఉండవు. ఇక్కడ షాపులు కానీ అట్లా కూడా ఏం ఉండవు. కదిరి పట్టణంలో ఉండే ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడికి 10 minutes జర్నీ మాత్రమే ఉంటుంది. ఈజీగా రావచ్చు. ఓన్ వెహికల్ అయితే ఇంకా త్వరగా వచ్చేయచ్చు. ఈ కదిరి కొండపైన వినిపించే మరొక కథ ఏంటి అంటే ఇక్కడ ఒక పాము తిరుగుతూ ఉండేదన్నమాట. చాలా పెద్దది, 7 అడుగులు ఉండేదట. ఆ పాము ప్రతిరోజు కూడా ఈ కొండ ప్రాంతం నుంచి గుహలో స్వరంగం నుంచి పట్టణంలో ఉన్న స్వామివారి గర్భాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పాలు పెడితే అక్కడ తాగేసి అక్కడి నుంచి అదే స్వరంగ మార్గంలో మళ్ళీ ఈ కొండకే వచ్చేదట. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ పాము స్వామివారిని సేవించుకుందని కూడా చెప్తూ ఉంటారు. స్వామివారి ఆలయాన్ని ఆనుకొని పురాతన బావిని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బావి పైన ఉన్న బండరాయి పైన కొన్ని అక్షరాలు కనిపిస్తాయి. నాకు తెలిసి ఈ బావిని తవ్వించిన వాళ్ళ పేరై ఉండొచ్చు.
ఈ బావి పైన నెట్ వేసారు, దీని లోపల నీళ్లు కనిపిస్తున్నాయి, చాలా లోతుగా ఉంది ఇది. కదిరి పట్టణంలో ఉన్న ప్రహ్లాద సమేత ఆలయం గురించి నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను, తప్పకుండా చూడండి. ఆ ఆలయానికి నాగబంధం కూడా ఉంది, దాని గురించి కూడా తప్పకుండా వివరిస్తాను. పట్టణంలో ఉన్న ఈ ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నడిచేటప్పుడు బండల పైన చాలా జీవరాశుల బొమ్మలైతే చెక్కబడి ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉన్నాయి, స్వామివారి ఆలయంలో గర్భాలయం వైపు ఉన్న సొరంగ మార్గం గురించి, కుడివైపు ఉన్న నాగ ప్రతిమ గురించి, వీటన్నింటి గురించి కూడా నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పేసుకుందాం. కదిరి కొండ పైన సాక్షాత్తు శ్రీ విష్ణు పాదాలు అయితే చూసాం కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ నా వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే గైస్, టేక్ కేర్.